వెళ్ళమంటారు. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే వలదన్నవినని మనసు తలనైనని తలచు వలదన్నవినని మనసు తలనైనని తలచు తొలి ప్రేమలు బలముంది అది నీకు గుసగుసలాడే మన హృదయము ఊగిసలాడే. విక్రమా ఏమి సౌందర్యం బండి ఎంత చూసిన నాన్నగారు వచ్చారయ్యా. జగన్మోహన మిత్రమా మిత్రమా వింటాము దొండపల్ల అంటే ఆకలి మిత్రమా 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 నాన్నగారు వచ్చారు. చిన్నగా చెప్తావేమయ్యా చిన్నంగానా? ఇప్పుడు ఏదైనా ఉపాయం ఆలోచించవయ్యా. సరే సరే నేనే చెప్తాను చూడు. చింతామణి గారిని పెరటి ద్వారం గుండా తీసుకుని పోము. అలాగే ప్రధాన ద్వారం గుండా వెళ్ళిన ఆయన గారికి నేను స్వాగతం కలిగి అట్లా అలాగే చేస్తాను. అట్లా చేస్తాను కదా మిత్రం. అలాగే తప్పనిసరిగా. దేవనాథ్ దగ్గర ఈ అనివార్య అంతరాయం మనకు అంజదా భావించరు కదా. ఎంత మాట! దీని వలన పునర్దర్శన లాభమునకు అవకాశం ఏర్పడినది కదా. అవశ్యం అవశ్యం. దానికే ఎప్పుడైనా కలుసుకోవచ్చు, ఎలాగైనా కలుసుకోవచ్చు. ఆ 85 నిమిషాలైంది. అవునా? ఏమిటో నా కంటికి ఆ విగ్రహం అలా కనబడుతూనే ఉంది సుమా. ఏం చేస్తావు? ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. మీకేం బాధ? అంత గ్యాస్ట్రిక్ ట్రబుల్. ఏం చేస్తాం? అందరికి ఇప్పుడు అదే బాధ. చెప్పేది కాదు, చెబితే తీరేది కాదు. ఆహా. పైన భగవంతుడు తెలుసు, కింద అనుభవించిన తెలుసు, మధ్యలో నా అవును ఇదంతా అబ్బా బాగా పనిచేసింది సుమా. పొట్టి బలం బుర్ర ఈ మాత్రం నాటకం ఆడిపోతే వస్తాయేటండి 40 లక్షలు. ఏమే గీత, ఎక్కడో గార్ధవ స్వరం వినపడుతుంది, వినవే. అదిగా వచ్చారు చూడు. ఎవరు? చిన్న సుబ్బారావు గారు వేధించినారు. హో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఏళ్ళు ఏళ్ళు కొసలు వ్యాపారానికి అట్లా అప్పీక మధ్యన ఊరిని చూస్తున్నారు, అడిగితే కనబోతున్నాడు. అందుకని కొట్టుకు తాళం వేసి మధ్యాహ్నం పూట ప్రాక్టీస్ పెట్టి దయచేసి దాన్ని పడేయండి. అసలు ఊపి ఫ్యాషన్ గా ఉంటుందని. వదిలే, ఫ్యాషన్ మనకొద్దు, ఆపేయండి. బాగా బాగా ఆపేయండి. మధ్యాహ్నం పూట ప్రాక్టీస్ పెట్టారు. ఏం చేశారు వ్యాపారం? ఏమండి వ్యాపారం చేయట్లా? మిమ్మల్ని చూసిన కడుపులో తిప్పినట్టుగా ఉంటుంది. ఏమి? అమ్మాని చూసిన కళ్ళు తిరుగుతుంది. నన్ను చూస్తే కళ్ళు తిప్పుతున్నాయి, దాన్ని చూస్తే కళ్ళు తిరుగుతున్నాయా? మొత్తానికి మీకేదో తిరుగుడు రోగం మీలోనే ఉంది, లోపం. మొత్తానికి మీలోనే ఏదో లోపం. అది కాదండి, బీపీ లో బీపీ అయిపోయిందేమో. తిరుగుతుందంటే అదే కథ. సంగీతం వినగలరా? మీరు పాడితే మేము వింటాం, పాడకపోతే పారిపోతాం. అది నువ్వు అంచేది కాదు. అయ్యలారా, కాశీపుర పౌరులారా, ఈమె గుణ
వారణాసి నిన్న పాడిన వాళ్ళు కూడా ఇంత బాగా పాడలేదు. నిన్న పాడిన వాళ్ళు కూడా ఇంత బాగా పాడలేదు. అంటే వాళ్ళు ఎక్కువ కిరాయి తీసుకుంటారు, తక్కువ పాడారు. అమ్మాయి కూడా పడే అమ్మాయిగా గీత నీకు నేను ఎప్పుడు పెట్టలా, అదే పాల డబ్బులు చేతిలో పెట్టిల్లా. అమ్మకి 10 రూపీస్ ఇచ్చా ఎంట్రన్స్ లో. ఎంత? అమ్మకి 10, నీకు 300, 30 రెట్లు. అది కాదండి, అది కాదే ఎన్ని రోజుల మీద తిరుగుతున్నానండి. ఆలోచించండి ధర్మం ఏంటది. అది కాదండి, ఎన్ని రోజుల మీద తిరుగుతున్నాను. నా సొమ్ము ఎంత తిన్నారు ఆలోచించండి. ధర్మం ఆలోచించండి. ఎవరిదైనా సొమ్మే, ఎవరిదైనా ఎవరని. అది కాదండి, ఇప్పటికి నన్ను ఏమైనా చేశారా, నాకేమైనా జరిగిందా ఆలోచించండి. ధర్మం ఆలోచించండి. ఏమండి ఈ రోజు మాత్రం నేను ఊరక పంపిస్తున్నాను, మీకు అన్నీ అయిపోతాయి. నేను చేసేయాలనేది నువ్వు చేసేయాలని, నువ్వు చేద్దామని, చేసి చాలా రోజులైందిగా చేద్దామని. అంటే నువ్వు చేద్దామని కుదరదు. నువ్వు అలా నువ్వు అలా గీత పాత్ర చేసి చాలా రోజులైంది కదా, చేద్దామని ఉత్సాహం. ఉత్సాహంలో అమ్మాయి ఏదైనా చేసేటట్టు వద్దా? నన్ను ఏదో అమ్మాయి వద్దు, నన్ను ఊర మాత్రమే అమ్మాయి వద్దు, నేనే ముద్దు. అంతేనండి. అంతేనా? అమ్మాయి వల్ల కాదు, తెలీదు. ఏమే గీత, నువ్వు లోపలికి వెళ్ళి బావగారి కోసం బ్రువ్వు, బూస్ట్, హార్లిక్స్, బోర్నవిటా అన్ని బాగా ఇంత గ్లాస్ పాలల్లో బిస్కెట్ కూడా తింటున్నా. బిస్కెట్లు సపరేట్ కదా, అద్దుకొని నిద్రపోతాడు మొద్దు మొహం వేసుకుని. వద్దమ్మా, మనం ప్రేమించాలే గాని ప్రాణాలు తీయకూడదు. వెళ్ళరా. అసలు ఏ వ్యాపారం లేదు కదా ఈ వ్యవహారం. అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా. ఎవడు వాడు? ఎవరని చెప్పేది వాడు పేరు చెప్పి 1000 అడుగుతాడు ఇప్పుడు. వద్దులే. ఎందుకు చిన్నగా నీకేం పర్లేదు, కట్టలు మూటలు సొమ్ము మొత్తం తీసిపో. చూపించకూడదు, చూపిస్తే అంతే. సొమ్ము చూసి అట్లే ఉండదు అంతే. అంటే సొమ్ము చూసి సెలవు పెట్టింటే అంతే. చెప్పండి. నన్ను ఏదో ఏమండి నిజంగానే ఈరోజు ఏమైనా